వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్ నక్కుల. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను కేరళలో ఉన్నానని మీకు తెలుసు కదా, తిరువనంతపురంలో ఉన్నా. సో ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే 4th ఫిబ్రవరి 2025. ఇక్కడ గణపతి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో ఇది వినాయకుని టెంపుల్ ఇక్కడ సర్కిల్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ కన్నా కొంచెం ముందుకు వస్తే సో తప్పకుండా రండి అక్కడ దర్శనం చేసుకోవడానికైతే. ఇప్పుడు నేనైతే శంఖముఖం బీచ్కి వెళ్తున్నా. సో ఇక్కడ కేరళలో చాలా ఫేమస్, అది తిరువనంతపురం డిస్టిక్లో ఉంటుంది. సో చాలా ఫేమస్. గణపతి విసర్జనం కూడా అక్కడే చేస్తూ ఉంటారు. సో నేను దాని గురించి అక్కడికి వెళ్ళినాక చెప్తా. ఇదంతా మార్కెట్ ఏరియా. ఇక్కడ మొత్తం ఇక్కడ నార్మల్గా మార్కెట్ ఏరియా కోటి హ్యాబిట్స్ టైప్లో ఉంటుంది. సో మేమైతే తిరువనంతపురం సెంట్రల్ నుంచి ఆటో తీసుకున్నాము. బస్సెస్ కూడా మేబీ ఉండొచ్చు, బట్ మేమైతే ఆటో అయితే తీసేసుకున్నాము. 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 200 రూపీస్ ఇస్తే ఇద్దరు ముగ్గురినైనా తీసుకెళ్ళిపోతారు. కొంచెం మాట్లాడుకోవాలంతే. 10 అయిపోయిందంటే చాలా క్లోజెస్ అయిపోతాయి అన్నమాట, చాలా ఉండవు. సో కొంచెం జాగ్రత్తగా బయటికి వెళ్ళాలి. 10-11 అయితే చాలా ప్రాబ్లం. అటు సైడ్ రైట్ సైడ్లో చూడండి పద్మనాభ స్వామి టెంపుల్. తెలుసు కదా, ఇండియాలోనే రిచెస్ట్ టెంపుల్ అండ్ ఫేమస్ చాలా. తిరువనంతపురానికి వస్తే పక్కా విజిట్ చేయాలి ఈ టెంపుల్ని అయితే. అస్సలు మిస్ అవ్వద్దు టెంపుల్. లోపల మొత్తము ఏమంటారు పంచ కట్టుకొని వెళ్ళేది ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇలా వాళ్ళని చూడండి, ఆ టైప్లో మనము రెడీ అయిపోయి వెళ్ళాలి లోపలికైతే. సో ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు లేదంటే ఎవరితో వచ్చినా కూడా కంపల్సరీగా వెళ్ళండి. నైట్ 9 అయిపోతే అస్సలు ఎంట్రీ ఉండదు. సో వెళ్ళాలనుకుంటే మీరు ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి. సో ఇది తిరువనంతపురం డిస్టిక్, యాక్చువల్లీ క్యాపిటల్ ఆఫ్ కేరళ. ఫైనాన్షియల్ క్యాపిటల్ అయితే ఎర్నాకుళం, బట్ ఇదైతే మెయిన్ క్యాపిటల్. అది కూడా చాలా ఫేమస్ అక్కడ ఉంది కదా. నేను ఒకటే జర్నీలో మీకు బాగానే చూపిస్తున్నట్టున్నా. సో నైట్ టైంలో కొంచెం అవుటింగ్ అని ఇలా బయటకు వచ్చిన. సో ఇక్కడ కూడా చాలా బాగుంది, చాలా డీసెన్సీ. అంతేకాకుండా వీళ్ళు రూల్స్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. స్టేషన్ నుంచి నియర్లీ 4 కిలోమీటర్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది శంఖముఖం బీచ్. చాలా ఫేమస్. నేను దాని గురించి బీచ్కి వెళ్ళాక ఇంకొంచెం చెప్తా. ఇక్కడ స్టే చేయాలంటే డోర్మెటరీస్ అండ్ హోటల్స్ రూమ్స్ కూడా ఉంటాయి. డోర్మెటరీ ఈజ్ ద చాలా బెస్ట్, చీప్. 300-250లో ఉంటుంది. సో అది ట్రై చేయండి ఎప్పుడు వచ్చినా కూడా. ఇక్కడ బస్ జర్నీ చేయడానికి అయితే కుదరలేదు ఈసారి, కానీ ఆటో జర్నీ అయిపోయినట్టయింది. సో ఇక్కడిది కూడా బస్ జర్నీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాను కంపల్సరీ. ఈ టైంలో విజిట్ చేస్తే ఏమేమి ఉంటుందో ఎట్లుంటుందో బీచ్ నేను చూద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నా. సో జటాయి వీడియో అయితే తీశాను కదా, సో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి ఇక్కడ కూడా చెప్పండి. తిరువనంతపురం వెస్ట్రన్ సైడ్లో ఆ బీచ్ ఉంటుంది, అరబిక్ సీ సైడ్. లక్షద్వీప్ సీ అని కూడా అంటారు దాన్ని అటు సైడ్. ఇక్కడ మలయాళమే కాకుండా హిందీ కూడా మాట్లాడతారు. సో ఇక్కడ వస్తే హిందీతో మేనేజ్ చేయొచ్చు. మొత్తం కోస్టల్ లైనే ఉంటుంది కేరళకి అయితే, ఇటు సైడ్ వెస్ట్రన్ సైడ్. ఆటో నడుపుతున్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, హెల్ప్ఫుల్గా మాట్లాడుతున్నాడు అండ్ హిందీలో అయితే మాట్లాడుతున్నాడు. మీరు లిటిల్ బట్ ఇంగ్లీష్ ట్రై చేయండి.
ఇది ఎయిర్పోర్ట్, మనకి తిరువనంతపురంకి ఎయిర్పోర్ట్. ఇది మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది. ఇదంతా రన్వే. ఇప్పుడు నైట్ చీకటి కాబట్టి ఏం కనిపించదు అంత బాగా. సో ఇతనైతే బాగానే తిప్పుతున్నారు మాకు అక్కడిక్కడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కనిపిస్తుంది చూడండి మీరు. సో ఇదేంటంటే బీచ్కి దగ్గరలోనే ఉంటుంది, శంకుముఖం బీచ్కి దగ్గరలో ఉంటుంది చాలా ఎయిర్పోర్ట్. త్రివేంద్రం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఇదే. సో ఈ సిటీని యాక్చువల్లీ ఇంకో పేరు ఏంటంటే తంపనూరు అని కూడా అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. పోయి అయితే ఇక్కడే దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో అందుకనే చూడండి ప్లేన్ ఎంత దగ్గర నుంచి వెళ్తుందో. శంకుముఖం బీచ్లో మెయిన్గా ఉండే అట్రాక్షన్ ఇదే. సో ఇదేంటంటే జలకన్య అన్నమాట. సో ఇక్కడ లైట్స్ పెట్టారు. 35 మీటర్స్ వెడల్పులో ఉంది ఇది. సో అంటే ఇక్కడ నుంచి ఆ చివరి దాకా 35 మీటర్స్ మొత్తం. సో అక్కడ హెలికాప్టర్ ఉంది, దానికి దగ్గరలోకి వెళ్ళేసొద్దు. అది గాలికే ఊగుతుంది ఆ ఫ్యాన్ అయితే. సో అది ఏదో మిషన్ పెట్టింది కాదు, జస్ట్ గాలి కూతున్నట్టుంది. సో ఇది చాలా మంచి అట్రాక్షన్ ప్లేస్ అనమాట ఇక్కడైతే. సో చూడండి ఒరిజినల్ హెలికాప్టర్ లాగానే ఉంది. ఇండియన్ ఎయిర్ కమాండ్ కూడా ఇక్కడే దగ్గరలో ఉంటుంది. సో దానికోసం బీచ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తే అటు సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఉన్నాయి అటు సైడ్. ఇదైతే చూసారు కదా. సో నేను బీచ్ని కూడా చూపిస్తాను మీకు అటు తీసుకెళ్ళి. సో ఇక్కడ ఏంటంటే ఏమన్నా స్ట్రీట్ ఫుడ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మెయిన్ రోడ్ జస్ట్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నైట్ 9 అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాన్స్పోర్టేషన్కి. ఆటో వాళ్ళు కూడా చాలా అడుగుతూ ఉంటారు. సో నేను బీచ్ చూపిస్తాను. నేను ఈవినింగ్ టైంలో వస్తే మనము మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే అది ఏమంటారు ట్రాఫిక్ అది పార్క్ అని ఉంటుంది ఒకటి. సో అదనుకుంటా పిల్లల కోసము పార్క్ లాంటిది ఉంది. సో ఎప్పుడన్నా వస్తే తీసుకెళ్ళొచ్చు. ఈ హెలికాప్టర్ ఇక్కడే ఉంది చూడండి. సో దీని పక్కనే మొత్తము. సో బీచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయొచ్చు నైట్ టైంలో. కానీ చాలా స్టాల్స్ క్లోజే ఉన్నాయి, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే లేడీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇక్కడ వేరే అన్నీ ఉంటాయి అన్నమాట, అన్నీ ఉంటాయి. ఇవి మనం చిన్నప్పుడు వేసుకుంటుండే కదా అలాంటివి. సో ఇక్కడ అయితే దొరుకుతున్నాయి, కానీ మన దగ్గర అయితే ఇలాంటివి లేవు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అస్సలు. ఇది కూడా ఒక ఎంట్రీ గేట్ లాంటిది మనకి. చూసుకోండి ఎన్నిగానో స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. బీచ్లో కూడా కూర్చొని తినడానికి కానీ తాగడానికి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏవైతే స్ట్రీట్స్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అలాంటివి ఉన్నాయి. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో ప్రతిసారి ఉంటారు. సండేస్ అయితే మరీ ఎక్కువ ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ బొమ్మలతో ఆట ఆడిస్తున్నారు కదండి. సో ఇక్కడ ఇట్లా బొమ్మల్ని పెట్టి ఆట ఆడిస్తున్నారు. సో ఇట్లాంటి లైట్స్ లాంటివి అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అంటే కాఫీ షాప్ లాగా కాఫీస్ ఉన్నాయి అన్నమాట అక్కడైతే. అండ్ అక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఫుడ్ ఏదో కిచెన్ టైప్ ఉన్నట్టున్నాయి. అమూల్ ఉంది. సో ఇక్కడైతే వచ్చేసినాం చూడండి. మొత్తం సన్న ఇసుక ఉంది మొత్తము. సో నైట్ అయితే ఏం కనిపించదు, అయినా ఊరికే టైంపాస్కి మనం రావచ్చు బీచ్కి అయితే. సో అది అక్కడ నుంచి ఇట్లా అడ్డదారిన ఇది జస్ట్ సౌండ్ వస్తుంది అని కనిపిస్తలేదు చూడండి అసలు. ఎందుకంటే అస్సలు కనిపించదు ఈ టైంలో. టాయ్ ట్రైన్ ఉంది అక్కడ చూడండి, చిన్నది, చాలా బాగుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ జలకన్య సాగరకన్య ఉంటుంది కదా, దాని ముందుకు వస్తే మెయిన్ రోడ్ పైనే దుర్గామాత అమ్మవారిది చాలా బాగా కల్చర్ కనిపించింది. ఎందుకంటే లోపల టెంపుల్ ఉంది అమ్మవారిది.
సూపర్ ఉంది అసలు. ఇది టెంపుల్ సరౌండింగ్స్. అక్కడ ఇంకోటి ద్వారం ఉంది, అది నేను చూపిస్తా కొంచెం దగ్గర. స్ట్రక్చర్స్ కానీ అన్నీ చాలా బాగా చేశారు చూడండి, చాలా బాగా అనిపిస్తుంది అసలు. సో నైట్లో వస్తే ఎంట్రీ ఉండదు మనకు. సో మనము డే టైంలో విజిట్ చేయాలి ఇలాంటి అన్ని ప్లేసెస్. కానీ చాలా మంచి ఉంటాయి చూడండి, ఎంత బాగుందో స్ట్రక్చర్స్ కానీ లేదంటే ఇవన్నీ. సో ఇలాంటివి చూడాలంటే మనం ఇలా హిస్టారికల్ సిటీస్కి కానీ అండ్ టెంపుల్స్కి కానీ విజిట్ చేస్తూ. శంఖుముఖం బీచ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే శంఖం గురించే చెప్తున్నట్టుంది. సో నాకు దాని గురించి ఎక్కడ హిస్టరీలో కూడా దొరకలేదు. సో అదేనా కాదా అనేది కూడా నాకు కామెంట్ చేసి మీరు చెప్పండి. ఎంత బాగుందో చూడండి అసలు. ఇప్పటి వీడియో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వినాయక చవితికి ఐడల్స్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారు శంఖుముఖం బీచ్ దగ్గర. సో ఎప్పుడన్నా ఆ టైంలో వస్తే ఇక్కడికే రండి పక్కా ఫస్ట్.